యాదాద్రి భువనగిరి జిల్లా ఎల్లగిరి శివారులో పేలుడు సంభవించింది. బృందావన్ ల్యాబ్ ఫార్మా కంపెనీలో 2 భారీ రియాక్టర్లు పేలాయి. ప్రమాదం దాటికి పరిశ్రమ నేలమట్టమైంది. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎల్లగిరిలో ఒక రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వారిని ప్రస్తుతం ఆసుపత్రికి పంపించారు చికిత్స కోసం. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. రైట్ శంకర్, చెప్పండి. రైట్ ఏమన్నా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం ఎల్లగిరి బృందావన్ ల్యాబ్ లో అయితే ఫార్మా కంపెనీ ఏదైతే ఉంటుందో ఫార్మా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో అయితే భారీగా ఆస్తి నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే కంపెనీలో 2 భారీ రియాక్టర్లు ఒక్కసారిగా పేలడంతో అయితే భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పేలుడు దాటికి ఫార్మా కంపెనీ భవనం పూర్తిగా నేలమట్టమైందని చెప్పుకోవచ్చు. అయితే ప్రమాదం సమయంలో అక్కడే 6 ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. మంటలు వ్యాపించడాన్ని గమనించారు. వారు అప్రమత్తమై బయటికి పరుగులు తీయడంతో అయితే పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని చౌటుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడంగా ఉండటంతో అయితే పోలీసులు వారిని తమ ఇళ్లకు పంపించిన పరిస్థితి కనపడుతుంది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజక్షన్లు ఘటనా స్థలానికి అయితే చేరుకున్నాయి. రాత్రి నుండి తెల్లవారుజామున వరకు కష్టపడి మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలపై అయితే పోలీసులు విచారణ చేపట్టారు. పరిశ్రమ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఉద్రిక్త ప్రాంతాలను స్థానికులు అప్రమత్త అయితే అయ్యారు. ఈ ప్రమాదం జరగడానికి కారణాలు ఏముంటాయని పోలీసులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా నిన్న సాయంత్రం జరిగిన ఈ పేలుడికి లోపటున్న కార్మికులు ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. కొంతమంది కార్మికులకు కొన్ని గాయాలయ్యాయి. గాయాలైన కార్మికుల్ని వెంటనే చౌటుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళ పరిస్థితి కూడా నిలకడగా ఉందని కూడా తెలుస్తుంది. పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం భారీగా జరిగిందని ఒక అంచనా వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కంపెనీ మొత్తం కూడా నేలమట్టమైన పరిస్థితి కనపడుతుంది. గాయాలైన వారి తమ ఇంటికి కొంతమందిని పంపించిన పరిస్థితి కనపడుతుంది. పరిస్థితిని అంటే ఇంకా ఈ ప్రమాదానికి కారణాలు ఏమై ఉంటాయని పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ శంకర్. కుకుట్పల్లిలో వ్యభిచార ముఠా గుట్టురట్టయింది. మసాజ్ సెంటర్ ముసుగులో వ్యవహారం సాగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో ఆసానా వెల్నెస్ స్పా సెంటర్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తే చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు.